సార్ 'జైలర్ పార్ట్ 1' రిలీజ్ అయింది. అది సూపర్ హిట్. ఆడియన్స్‌లో గూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు 'జైలర్ 2లో' బాలయ్య ఉండబోతున్నారు. అవును. ఆయన రోల్ గూడా లెంథీగా ఉండబోతుంది అని హ్మ్. జెప్పి ఆ టైంలో ఒక 3, అవును. 4 మంత్స్ బ్యాక్ అవును. న్యూస్ వచ్చింది. అవును. బట్ ఇప్పుడు బాలయ్య ఉంటారా? లేదా? అని ఒక కన్‌ఫ్యూజన్ ఆడియన్స్‌లో. అంటే డైరెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే కృష్ణదేవ్ అనేటువంటి క్యారెక్టర్‌లో బాలకృష్ణ కనిపించబోతున్నాడు ఈ హ్మ్. సినిమాలో అని చెప్తున్నారు. అయితే ఇంతవరకు ఆయన సెట్స్‌కి వెళ్ళలేదు. 'జైలర్ 2' షూట్ అవుతోంది. ఆల్రెడీ వాళ్ళు జూన్ 12 డేట్ ఇచ్చేశారు నెక్స్ట్ అవును. ఇయర్. అవును. జూన్ 12 రిలీజ్ అవుతోంది కాబట్టి ఇంకా బాలకృష్ణ సెట్‌కి వెళ్ళలేదు కాబట్టి ఈ సినిమాలో బాలకృష్ణ ఉంటాడా? ఉండడా? అనేది ఒక చర్చ జరుగుతోంది బయట. అవును. బాలకృష్ణ ఒకడే కాదు, శివరాజ్ కుమార్ ఉన్నాడు దీనిలో, మిథున్ చక్రవర్తి కూడా ఉన్నాడు. ఓహ్! మిథున్ చక్రవర్తి కూడా ఒక క్యారెక్టర్ చేస్తున్నాడు దీనిలో. హుహు. హ్మ్. అందుకని వీళ్ళ వీళ్ళ క్యారెక్టర్ల వరకు కొంచెం హోల్డ్ చేసి ఈయనేమో 'అఖండ 2' కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాడు. అవును. కాబట్టి దీంతో పాటు ఇంకొక సినిమా ప్రారంభం అవుతోంది. హ్మ్. ఈ హడావిడిలో ఉన్నాడు కాబట్టి ఇందులో క్యామియోనే ఆయన చేస్తున్నది, అతిథి పాత్రే. హ్మ్. అతిథి పాత్రే కానీ 2, 3 పవర్ఫుల్ సీన్స్ ఉండే అవకాశం ఉంది అని అంటున్నారు. హుహు. హ్మ్. ఆ పవర్ఫుల్ సీన్స్కి కావాల్సిన టైం తీసుకుని చేసేస్తాడు అది. మార్చి లోపు షూటింగ్ అవుతుంది అది. ఓకే. మార్చి నుంచి జూన్కి టైం ఉంటుంది కాబట్టి ఎడిటింగ్ హుహు. దానికి ఇబ్బంది ఉండదు. ఓకే. సో బాలకృష్ణ క్యారెక్టర్ ఉంటుంది దీనిలో. హుహు. హ్మ్. అంటే అన్ని లాంగ్వేజెస్ నుంచి పెద్ద స్టార్స్ని సినిమాలో ప్లేస్ చేయడం ద్వారా ఆ మార్కెట్లని గ్రాబ్ చేయాలనేది వాళ్ళ ప్రోగ్రామ్. ఓహ్! అందుకని అక్కడ శివరాజ్ కుమార్ని, హిందీ బెల్ట్ కోసం మిథున్ చక్రవర్తిని, ఇక్కడ నందమూరి బాలకృష్ణని వీళ్ళు హ్మ్. ఈ సినిమాలోకి లింక్ చేశారు. ఈ ప్రయాణంలో భాగంగా ఇప్పుడు రజనీకాంత్ మీద ఇంకొక ప్రచారం జరుగుతోంది. హ్మ్. ఆల్మోస్ట్ 'జైలర్ 2' కంప్లీట్ అయిన తర్వాత ఆయన కమల్ హాసన్తో ఒక సినిమా చేస్తానని చెప్పాడు. అవును. అవును. కమల్ హాసన్, రజనీ కాంబినేషన్లో అందమైన అనుభవం తర్వాత మళ్ళీ సినిమా చేయలేదు వాళ్ళు. అవును. అంటే అప్పుడు వాంటెడ్గానే ఇద్దరు మీడియా ముందుకొచ్చి హ్మ్. మేము కలిసి సినిమాలు చేయమని చెప్పారు. అప్పటి వరకు వరుసగా అన్ని సినిమాలు వాళ్ళిద్దరూ అవును. కలిసి చేశారు. హ్మ్. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఆపేశారో ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమా మళ్ళీ ఒకసారి కలిసి నటించాలి అనుకుని ఆ సినిమాతో రజనీకాంత్ గారి సినిమాలకు గుడ్ బై చెప్తారు అనే ఒక ప్రచారం జరుగుతోంది ఇప్పుడు. అవును. ఆయన గుడ్ బై చెప్తాడా లేదా అనేది తెలియదు కానీ ప్రచారం అయితే జరిగిపోతుంది. హ్మ్. ఈ ప్రయాణంలోనే ఇప్పుడు 'జైలర్ 2' మీద ఒక హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా చాలా బిగ్గర్ స్కేల్లో ఉంటుంది. అంటే రజనీకాంత్ మొన్న 'కూలీ' ఇబ్బంది పెట్టింది. అవును. 'కూలీ' ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి నుంచి ఈ సినిమా బయటకు తీసుకొస్తుంది. హ్మ్. ఆ రేంజ్లో స్క్రిప్ట్ నడుస్తోంది. అలాగే ఒక బిగ్ నెంబర్ క్రియేట్ చేయాలి హ్మ్. పాన్ ఇండియా మార్కెట్లో అనేది కూడా ప్రోగ్రామ్. ఓకే. అందుకని డెఫినెట్గా నందమూరి బాలకృష్ణ ఉంటాడు ఈ సినిమాలో. హ్మ్. నందమూరి బాలకృష్ణ ఉంటాడు, మిథున్ చక్రవర్తి ఉంటాడు, శివరాజ్ కుమార్ ఉంటాడు. హ్మ్. డెఫినెట్గా ఈ 3 మార్కెట్ల నుంచి ఒక పెద్ద రెవెన్యూ క్రియేట్ చేసేటువంటి సినిమాగా అది నిలబడుతుంది. అలాగే నందమూరి బాలకృష్ణ గారికి ఒక భారీ రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారు అనేది వినిపిస్తున్న మాట. ఓకే. దాదాపు ఈ 25 కోట్ల నుంచి 50 కోట్ల మధ్యలో ఏదో ఒక ఫిగర్ వాళ్ళు చెప్పినట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతోంది హుహు. ఈ హ్మ్. సినిమాకి సంబంధించి, 'జైలర్ 2'కి సంబంధించి. హ్మ్. అలాగే తమిళ్లో బాలకృష్ణ అంటే చాలా కాలం క్రితం ఎప్పుడో 2, 3 తమిళ సినిమాల్లో ఆయన కనిపించాడు కానీ తర్వాత ఎప్పుడూ లేదు. ఓకే. ఇప్పుడు ఈ సినిమా ద్వారా మళ్ళీ తమిళ్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాడు. తమిళ్ హుహు. మార్కెట్ని అట్రాక్ట్ చేయడం అనేది ఒక ప్రోగ్రామ్ హ్మ్. ఆయనకి. అంటే తమిళ్ మార్కెట్లో తనదైనటువంటి ముద్ర వేయాలంటే ఒక తమిళ సినిమాలో చేయటం మంచిది అనేది తను ఫీల్ అవుతున్న విషయం. అందుకని డెఫినెట్గా ఈ సినిమాలో క్యారెక్టర్ అయితే బాలకృష్ణది ఉంటుంది. హ్మ్. తను ఎందుకు చేస్తున్నాడు ఈ సినిమా అంటే రజనీకాంత్ ఆ మధ్య ఎన్టీఆర్ ఇది తీసుకున్నాడు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఒకటి ఇచ్చారు అవును. ఆయనకి. హ్మ్. ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఇచ్చారు అది. ఇచ్చారు. ఆ సందర్భంగా ఆయన వచ్చి ఇక్కడ రామారావు గారి గురించి అలాగే చంద్రబాబు గురించి ఆయన మాట్లాడింది విపరీతంగా ట్రోల్ అయింది. హ్మ్. ట్రోల్ అయింది. వైసీపీ వాళ్ళు దాన్ని కార్నర్ చేశారు. ఒక రకంగా రజనీకాంత్ని కార్నర్ చేశారు. అది చాలా ఇన్హ్యూమన్ అనిపించింది చాలామందికి. హ్మ్. సో ఆ ఆ రుణం తీర్చుకోవటం అనే ప్రోగ్రాం ఒకటి ఉంది నందమూరి బాలకృష్ణ ఆ సినిమాలో చేయటానికి. అందుకని ఈ రెమ్యూనరేషన్లు ఈ గొడవ కంటే కూడా ఆ సినిమా చెయ్యాలని ఆయన ఫీల్ అవుతున్నాడు. ఓకే. రజనీకాంత్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి,
అలాగే తమిళ్ మార్కెట్లో తాను ఇంకొకసారి పరిచయం చేసుకోవాలి. ఫర్దర్గా తను చేయబోతున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అవుతాయి. అఖండ సినిమాతో ఎలాగో ఆయన ఎంట్రీ ఇస్తున్నాడు పాన్ ఇండియా మార్కెట్లోకి. కాబట్టి ఫర్దర్ సినిమాలు కూడా అదే మార్కెట్ని టార్గెట్ చేస్తాయి. కాబట్టి తమిళ్ మార్కెట్లో రజనీకాంత్ ద్వారా పరిచయం అయిపోతే ఇక అక్కడి నుంచి తనకు ఒక స్థిరమైనటువంటి మార్కెట్ ఏర్పడుతుంది అనేది ఆయన ప్రోగ్రాం. ఇన్ని ఆలోచించి ఈ సినిమాకి ఆయన ఏదో పద్ధతిలో డేట్స్ కేటాయించి నెల్సన్ కోరిక తీర్చేటువంటి అవకాశం అయితే ఉంది బలంగా. నార్మల్గా సార్ ఇప్పుడు బాలయ్యకి వరల్డ్ వైడ్గా ఫ్యాన్స్ ఉన్నారు. అవును. ఇప్పుడు ఆయన జైలర్ సినిమాలో కనిపిస్తే ఖచ్చితంగా ఇప్పుడు తమిళ ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు. ఇప్పుడు ఇందులో ఆయన గెస్ట్ రోల్ చేస్తున్నారు కాబట్టి ఇంకా వేరే లాంగ్వేజెస్ హిందీలో, ఇంకా కన్నడలో, మలయాళంలో ఇలాంటి సినిమాల్లో కూడా గెస్ట్ రోల్లో కనిపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇంకా అంటే పాన్ ఇండియా మార్కెట్ని బట్టి అంటే వరల్డ్ మార్కెట్ సినిమాలు ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో కూడా లోకల్ హీరోలను తీసుకునే ఛాన్సులు వస్తున్నాయి ఇప్పుడు నెమ్మదిగా. అవును. ఎలాగైతే ఇప్పుడు కొరియన్ హీరోని ఒకరిని పట్టుకొచ్చి తెలుగు సినిమాలో ఒక క్యారెక్టర్ చేయిస్తున్నారు అని వింటున్నాం స్పిరిట్లో. అలాగే ఇక్కడి నుంచి అంటే తెలుగు హీరోలని కూడా అంటే మార్కెట్లను పట్టుకోవటం కోసం హాలీవుడ్ నుంచి ఇక్కడ టాలీవుడ్ వరకు అంటే ప్రాంతీయ సినిమా నుంచి అంతర్జాతీయ సినిమా వరకు ప్రతి సినిమా ప్రొడక్షన్ హౌసు మార్కెట్ మీద విపరీతమైన శ్రద్ధ పెట్టారు, దృష్టి పెట్టారు. ఇదివరకు ఇంగ్లీష్ సినిమాలు జస్ట్ అలా ఇంగ్లీష్ భాషలో ఇక్కడ రిలీజ్ అయ్యేవి అంతే. ఆ తర్వాత డబ్బుడ్ వెర్షన్స్ రిలీజ్ అవటం మొదలైంది. ఇప్పుడు ఆ దశ దాటి బిగ్ మార్కెట్స్ ఎక్కడున్నాయో ఆ బిగ్ మార్కెట్స్ని రిప్రజెంట్ చేసేటువంటి హీరోలను కూడా ఆ సినిమాలో ఎక్కడో చోట వాళ్ళు కనిపించే అవకాశం ఇవ్వాలి అని అనుకుంటున్నారు. తద్వారా ప్రతి ఒక్కళ్ళకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, అలాగే అంతర్జాతీయ సినిమాల్లో అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇది గతంలో ఒకసారి ఎప్పుడో కోట శ్రీనివాసరావు గారు అన్నాడు, మనకి మంచి అవకాశాలు వస్తాయి అంటే మార్కెట్లు ఓపెన్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా అందరికీ అవకాశాలు వస్తాయి అన్ని రకాల సినిమాల్లోనూ. అందుకని కొంచెం టైం పడుతుంది కానీ ఒక ముందు స్వర్ణయుగం ఉంది అని అన్నాడు ఆయన. ఆ స్వర్ణయుగం ఇదే. ఇప్పుడు బాలకృష్ణ గారు తమిళ సినిమాలో కనిపిస్తున్నాడు, లేకపోతే ఒక పాన్ ఇండియా మార్కెట్కి వెళుతున్నటువంటి కన్నడ సినిమాలో కనిపిస్తాడు రేపు పొద్దున. లేదు ఒక మలయాళం సినిమాలో కూడా కనిపించవచ్చు. కానీ దీనికంటే కూడా ఒక హాలీవుడ్ సినిమాలో కూడా కనిపించే ఛాన్స్ ఉండొచ్చు. అంటే వాళ్ళు కూడా తెలుగు మార్కెట్ కోసం ఇక్కడ నుంచి ఒక స్టార్ హీరోని వాళ్ళ సినిమాలో పెట్టుకోవడం ద్వారా ఈ మార్కెట్ అటెన్షన్ని తన సినిమా వైపు డైవర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాలు అందరు హీరోలకే వస్తాయి. ప్రతి హీరో ఇప్పుడు ఆల్రెడీ రామ్ చరణ్ మీద వాళ్ళ దృష్టి ఉంది. అలాగే ఆ మధ్య ఒక హాలీవుడ్ డైరెక్టర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడాడు. అతని పెర్ఫార్మెన్స్ అంటే RRR సినిమాలో చూశాను నేను, అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగుందని ఒక హాలీవుడ్ డైరెక్టరు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కాబట్టి తెలుగు హీరోలకి ఒక రకంగా సువర్ణ అవకాశం. నందమూరి బాలకృష్ణ గారు హాలీవుడ్ సినిమాలో కనిపించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.